బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్ కేసులో సిఐడి దర్యాప్తు వేగవంతమైంది. కేసులో మరిన్ని విషయాలు రాబట్టేందుకు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఎస్సీఏ స్కామ్ వివరాలు కావాలని సిఐడిని కోరింది ఈడీ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు ఈడీ అంచనా వేస్తోంది. హెచ్సీఏ కమిటీ సభ్యులు పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించింది ఈడీ. బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి వస్తున్న డబ్బులు కూడా దుర్వినియోగం చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. అన్ని డాక్యుమెంట్స్ వచ్చాక ఈడీ ఈసీఐఆర్ నమోదు చేయనుంది. మరోవైపు 5 నిందితులను 10 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని కోరింది సిఐడి. వారిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తోంది. ఈ 5 నిందితులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ కస్టడీ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా వేసింది మల్కజ్గిరి కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించిన స్కామ్ కేసులో సిఐడి దర్యాప్తు వేగవంతమైంది. మరోవైపు ఈడీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో భారీగా అక్రమాలు జరిగాయి, కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయని చెప్పేసి కూడా గురువారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సిఐడి ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది. ప్రాథమిక విచారణలోనే అనేక ఆధారాలు సేకరించిన తర్వాతే 5 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ఫోర్జరీ చేసి ఆ సైన్ని మాజీ మంత్రి కృష్ణ యాదవ్కి సంబంధించిన సంతకాన్ని జగన్మోహన్ రావు ఫోర్జరీ చేసి అక్రమంగా ప్రవేశించి ఆ ఎన్నిక పద్ధతే సక్రమంగా జరగలేదు అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. దీని వెనకాల జగన్మోహన్ రావే కాదు, ఆయన వెనకాల పెద్ద తలకాయలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారు 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో పేద క్రికెటర్లని ఎదగకుండా చేశారు, మొత్తం వారి కనుసన్నల్లో నడిపించారని చెప్పేసి కూడా గురువారెడ్డి ఆరోపణలు చేయడం జరిగింది. ఇక ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ ఇప్పటివరకు సిఐడి చేసిన దర్యాప్తు వివరాలతో పాటు ఎఫ్ఐఆర్, అదేవిధంగా ఎవరైతే 5 నిందితులకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా అందించాలని చెప్పేసి సిఐడికి లేఖ రాయడం జరిగింది. మరోవైపు నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా మల్కాజ్గిరి కోర్టులో నిన్న సిఐడి పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన సోమవారం రోజు విచారణ జరుపుతామని చెప్పేసి కూడా కోర్టు చెప్పింది. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు గత కొన్ని సంవత్సరాల నుంచి బీసీసీఐ నుంచి పెద్ద ఎత్తున సంవత్సరానికి 70 కోట్ల నుంచి 100 కోట్ల నిధులు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఒక గజం జాగా కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొనలేదు. వారి సొంత ఆస్తులు పెంచుకున్నారు తప్ప క్రీడా రంగానికి ఏమి చేసింది లేదు. వీరు హైదరాబాద్లో ఒక్క క్రికెటర్ని కూడా తయారు చేయలేకపోయారు గత 10 ఏళ్లలో అని చెప్పేసి కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. కాబట్టి మొత్తం అసలు ఈ నిధులన్నీ ఎక్కడ జరిగాయి? ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషను క్రీడలకు సంబంధించి, క్రికెట్కి సంబంధించి అనేక వస్తువులు కొనుగోలు చేసినట్టు బిల్లులు పెట్టింది. కానీ ఎక్కడ కూడా అవి కొనుగోలు చేయలేదు. బిల్లులకు మాత్రమే డబ్బులు చెల్లించి ఆ డబ్బులని తమ బినామీల ఖాతాలోకి మళ్లించారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించి పూర్తిగా ఇప్పుడు విచారణ చేస్తున్నారు సిఐడి. ఇప్పుడు మళ్ళీ ఈడీ కూడా రంగంలోకి దిగింది. కాబట్టి ఈడీ కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. కాబట్టి ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయనే దానిపై ఈడీ కూడా ఫోకస్ చేయబోతుంది. ఇక ఇప్పటివరకు అరెస్ట్ అయిన 5 నిందితులకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా సిఐడి తీసుకుంది. మొత్తం ఫోర్జరీ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి గత ఎన్నికల్లో, ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఒక్క ఓటుతో జగన్మోహన్ రావు గెలిచారు. కాబట్టి అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ బాడీని కూడా రద్దు చేసి కొత్త ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఏదైతే క్రికెటర్ల సెలక్షన్లో కూడా హైదరాబాద్కి సంబంధించి తెలంగాణ జిల్లాలలో క్రికెట్ క్లబ్లు ఉన్నాయి. అక్కడ ఎక్కడ కూడా క్రికెట్ ఆడించట్లేదు, పేరుకే క్లబ్లు ఉన్నాయి తప్ప డబ్బులు తీసుకోవడానికి ఆ క్లబ్లను ఏర్పాటు చేసుకున్నారు. వారి సొంత ప్రయోజనాలకు మాత్రమే వాడుకుంటున్నారు తప్ప ఏ ఒక్క క్రికెటర్ని కూడా తయారు చేయలేకపోయారు. ఇండియాకు కానీ ఐపీఎల్ మ్యాచ్ల్లో కూడా ఆడించలేకపోతున్నారు అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ప్లేయర్లు. ఖచ్చితంగా ఈసారి ప్రక్షాళన చేయాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి
ఏదైతే నిజమైన క్రికెటర్లకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ వినబడుతుంది. కాబట్టి ఇప్పుడు సిఐడి లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు కూడా ఉప్పల్ స్టేడియంతో పాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్లో కూడా అనేక తనిఖీలు చేసి చాలా కీలకమైన డాక్యుమెంట్లు సోదాలు చేసుకోవడం జరిగింది. ఆ డాక్యుమెంట్లోనే ఫోర్జరీ డాక్యుమెంట్లు చేశారని చెప్పేసి గుర్తించడం జరిగిందని చెప్పేసి కూడా సిఐడి ఇప్పటివరకు దర్యాప్తులో గుర్తించింది. కాబట్టి వాటన్నిటికీ సంబంధించి విచారణ చేయబోతుంది. ఇక నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తే ఇంకా మరికొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి మేము కోర్టులలో పోరాడుతున్నాము. హైకోర్టు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పాటించలేదు. ఏదైతే క్రికెట్ క్లబ్లు ఉన్నాయో దాదాపు 216 క్రికెట్ క్లబ్లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయని చెప్తున్నారు. వాటి మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి 5-5 లక్షల చొప్పున విడుదల చేసి 50 కోట్లు కొల్లగొట్టారు. అసలు ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు? ఏ క్రికెట్ క్లబ్కి కూడా క్రికెట్ జట్లు లేవు, క్రికెట్ని ఆడిపియట్లేదు, క్రికెటర్లని తయారు చేయట్లేదు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు కొల్లగొట్టి సొంత విల్లాలు, ఖరీదైన కార్లు, ఏదైతే బిజినెస్ క్లాస్ ఫ్లైట్లలో విదేశాల టూర్లు తిరిగారు తప్ప క్రికెటర్లను మాత్రం తయారు చేయలేకపోయారు అని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి ఇంకా పెద్ద తలకాయలను కూడా వారిపైన చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రావు ఇప్పుడు అరెస్ట్ అయిన 5గురే కాదు, వీరి వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ హస్తం ఉంది, వారి కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా గురువారెడ్డి ఆరోపిస్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు సిఐడి సమగ్రంగా దర్యాప్తు చేయబోతుంది. నిందితులను కస్టడీకి తీసుకున్న తర్వాత దాదాపు ఒకవేళ 10 రోజులు కోర్టు కస్టడీకి అనుమతిస్తే వారిని కస్టడీలో విచారిస్తే అనేక విషయాలు కూడా వెల్లడయ్యే అవకాశం కనబడుతుంది. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యి 18 సంవత్సరాలు అవుతుంది. ఐపీఎల్ నుంచి కూడా భారీ ఎత్తున నిధులు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అవి ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎవరెవరికి ఖర్చు పెట్టారు? కేవలం మెయింటెనెన్స్, ఉద్యోగుల జీతాలకి 1% మాత్రమే ఖర్చు అవుతుంది. మిగతా 99% వారందరి జోబులలోకి డబ్బులు వెళ్ళాయి. కాబట్టి వాటన్నిటిని బయటికి తీసి హైదరాబాద్లో క్రికెట్ని డెవలప్ చేసి సొంతంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియం కూడా కట్టుకోవచ్చు. కానీ ఇప్పటికీ ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియం కూడా లీజ్లో ఉంది. ఒక గజం జాగా కొనలేదంటేనే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి సిఐడి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక ఈడీ కూడా మొత్తం అన్ని ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేసిన వివరాలను పరిశీలించిన తర్వాత ఈ ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే వారికి నోటీసులు ఇచ్చి పిలిచే అవకాశం కనబడుతుంది. అసలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో గత 12 ఏళ్లుగా ఏం జరిగింది అనేది పూర్తిగా విచారణ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ వినిపిస్తుంది. సురేష్, అయితే ఈడీ రంగ ప్రవేశంతో మొత్తం లావాదేవీలకు సంబంధించిన డేటా అంతా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే బీసీసీఐ నుంచి సంవత్సరానికి 70 నుంచి 100 కోట్లు క్రికెట్ అభివృద్ధి కోసము తెలంగాణలో క్రికెటర్లని కోచింగ్ ఇవ్వడం కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, వాళ్ళందరినీ కూడా క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు ఉపయోగించాల్సిన డబ్బులన్నీ కూడా వారి సొంత ప్రయోజనాలకు ఉపయోగించారు. అకౌంట్లన్నీ కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి బీసీసీఐ నుంచి ఎన్ని డబ్బులు వచ్చాయి, ఐపీఎల్ మ్యాచ్ సీజన్ జరిగినప్పుడు ఎన్ని డబ్బులు వచ్చాయి, టికెట్ల అమ్మకాల్లో కూడా పెద్ద కుంభకోణం జరిగింది. వారికి అనుకూలమైనటువంటి వ్యక్తులకే టెండర్లు ఇచ్చి ఐపీఎల్ టికెట్లు కావచ్చు, ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగినప్పుడు టికెట్ల అమ్మకాలు కావచ్చు, ఇవన్నీ కూడా వారి కనుసన్నల్లో జరిగాయి. కాబట్టి ఇదంతా కూడా పెద్ద స్కామ్ జరిగింది. 100 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి. ఇక్కడ క్రికెట్ అభివృద్ధి కాలేదు. క్రికెట్ అంటే మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. అలాంటి క్రేజ్ ఉన్న క్రికెట్కి హైదరాబాద్ నుంచి మంచి ప్లేయర్లను తీర్చిదిద్ది పేద క్రికెటర్లు ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వారు చిన్నప్పటి నుంచే క్రికెట్ పట్ల ఆసక్తి ఉంటారో అలాంటి వారిని సెలెక్ట్ చేసి వారిని పైకి తీసుకురావాల్సిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక్కరిని కూడా తయారు చేయలేకపోయింది. సెలక్షన్ల విషయంలో కూడా తమ పిల్లలను, తమకు సంబంధించిన బిజినెస్ మ్యాన్ పిల్లలను ఆడించే ప్రయత్నమే చేశారు తప్ప పేద ప్రజల పిల్లలని ఎక్కడ కూడా ఆడించే ప్రయత్నం చేయలేదు, వారిని సెలెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి గతంలోనే హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా తుంగలో తొక్కి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మొత్తం భారీ స్కామ్ చేసిందని చెప్తున్నారు. కేవలం జగన్మోహన్ రావు వచ్చిన ఈ 2 ఏళ్లలోనే 171 కోట్లు
పైగా ఆ బీసీఐ నుంచి డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి? ఒక 1200 రూపాయల బాల్ విలువ చేసే బాల్ని 13,000 రూపాయలకు కొనుగోలు చేసినట్టుగా, ₹1,00,00,000 1300 బాళ్ళు కొన్నట్టుగా బిల్లులు పెట్టారు. ఇదంతా భారీ స్కాము. వారికి కావాల్సిన అకౌంట్లలోకి డబ్బులు బదలాయించారని చెప్పేసి కూడా ఆధారాలు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లోనే అనేక ఆధారాలను సిఐడి సేకరించిన తర్వాత వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించింది. వీరిని కస్టడీకి తీసుకొని వీరి వెనకాల ఎవరెవరు ఉన్నారు, వీరితో ఆడించింది ఎవరు, వీరికి సంబంధించి ప్రోద్బలం. ఎందుకంటే గత ఎన్నికలు అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణ సమయంలో ఎలక్షన్ కమిషన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసింది గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలే. వారు మాత్రమే చేయగలరు, లేదంటే జగన్మోహన్ రావు ఒక్కడే వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. ఎందుకంటే ఆయన ఫోర్జరీ చేసి అక్రమంగా ఎలాంటి క్రికెటర్ కాకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా పోటీ చేసి గెలిచాడు. అదంతా అక్రమం కాబట్టి ఖచ్చితంగా ఆ బాడీని రద్దు చేసి కొత్త హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మొత్తం ప్రక్షాళన చేయాలి. ఇక ఈడీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతుంది. ఇప్పటికే గతంలో ఉప్పల్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సిఐడి కేసు నమోదు అయింది కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా ఈడీ దర్యాప్తు చేయబోతుంది. ఈడీ కేసు నమోదు చేసిన తర్వాత ఎవరెవరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది పెద్ద ఎత్తున. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు పక్కదారి పోయాయి కాబట్టి ఆ డబ్బులన్నీ బినామీల అకౌంట్లకు వెళ్ళాయా, హవాలా రూపంలో ఏమైనా జరిగాయా, వాటన్నిటికి సంబంధించి ఈడీ సమగ్రంగా దర్యాప్తు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సిఐడి నుంచి ఆధారాలన్నీ కూడా తెప్పించుకునే ప్రయత్నంలో ఈడీ ఉంది కాబట్టి మొత్తం ఆధారాలు సేకరించిన తర్వాత కేసు నమోదు చేసి ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.